నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన కుట్రలు మానటం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. పట్టిందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. సీఎంకు రాజకీయం తప్ప పరిపాలనపై దృష్టి లేదని ధ్వజం. బోతోందని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రిజర్వేషన్ల పరంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినా కుట్రలు మానటం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను ఓడించాలంటున్న బీఆర్ఎస్ నేతలు ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని సీఎం ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావును కేసుల నుంచి కాపాడేందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్లాన్లు వేస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థి లేని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలిచిందని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నాయని, 4 కోట్ల ప్రజల ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ కుట్రలు మాత్రం మానటం లేదని ఆరోపించారు. తెలంగాణతో బీఆర్ఎస్కు పేరుబంధమే కాదు, పేగుబంధం లేదన్న దాంతో ప్రజలు తరిమి కొట్టారని అన్నారు. కాంగ్రెస్ను ఓడించాలంటున్న బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదని అన్నారు. ముందు మీ పరిస్థితిని మీరు అంచనా వేసుకోవాలని సీఎం హితవు పలికారు. అభ్యర్థి లేని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలిచిందని అన్నారు. 10 నెలల పాలనలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని అంటున్న బీఆర్ఎస్ వాళ్ళు తమ 10 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ హైదరాబాద్లోని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ చౌరస్తాలోని కోచింగ్ సెంటర్ల చుట్టూ 10 ఏళ్లు తిరగడానికే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి వాళ్లే కోర్టులకు వెళ్లారని, 10 ఏళ్ల ఉద్యోగార్థులను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని అన్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో 55,163 ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇందులో 11,000 టీచర్లు, 15,000 పోలీసులు, 6,000 మెడికల్ సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇన్ని చేశాం కాబట్టే తాము పట్టభద్రులను ఓట్లు అడుగుతున్నామని అన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేశామని, తండాలు, గూడెంలలో టీచర్లను భర్తీ చేశామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని అన్నారు. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకుని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేశామని అన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలో ఎక్కడా లేని విధంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రారంభించామని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును మేము పట్టుకురాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా?
ఇవాళ కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డబెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైళ్ళన్నీ మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిందని నేను కేసు కడితే ఎంబడే ఈడీ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయారు. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇన్ని చేసిన తమకే ఓటు అడిగే హక్కు ఉందని పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళు వండిన అన్నంలో ఉప్పు వేసే రకాలని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ తనకన్నా బడా బీసీ లేడంటున్నారని అన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, వీధి నాటకాలు వేయడమే బీజేపీ పని అని, తాము చేసిన కులగణనలో తప్పులు ఎక్కడ ఉన్నాయో చూయించి మాట్లాడాలని సవాల్ విసిరారు. తనకు తెలిసి రాజ్యాంగం ప్రకారం 1960 నుంచే ముస్లింలు బీసీల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని పేర్కొన్నారు. గుజరాత్లో ముస్లింలోని 29 కులాలు బీసీల్లో ఉన్నారని, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారని అన్నారు. కావాలంటే తాను నిజ నిర్ధారణ కమిటీలను పంపిస్తానని ఆయన అన్నారు. తామెవరిని ఎందులో చేర్చలేదని, కులగణన చేపట్టామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ బీఆర్ఎస్ మిలాఖత్ అయ్యాయని, ప్రభాకర్ రావు శ్రవణ్ రావును విదేశాల నుంచి తీసుకురాకుండా బండి సంజయ్, కిషన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అలాగే గొర్రెలు, ఈ కార్ స్కాముల్లో తాము కేసులు నమోదు చేస్తే ఈడీ వచ్చి ఫైళ్లను తీసుకెళ్లిందని, కేటీఆర్, హరీష్ రావును కేసుల నుంచి కాపాడేందుకు బండి, కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. మందకృష్ణ మాదిగను కౌగిలించుకున్న నరేంద్ర మోడీ మాదిగల సమస్యను పరిష్కరించాడా, సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాడా అనేది ఆలోచించాలని సీఎం కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని, కానీ పట్టభద్రులు, రైతులు, ఉద్యోగుల తరపున శాసన మండలిలో మాట్లాడే వ్యక్తి లేకుండా పోతారని రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యావేత్త అయిన నరేందర్ రెడ్డిని తమ పార్టీ తరపున బరిలోకి దించామని అన్నారు. ఆయనకు మీ ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను పక్కాగా లెక్కగట్టి మైనారిటీలు 12.56% ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ముస్లిం మైనారిటీల లెక్క 12.56%. అందులో 10.08 బీసీలు, మిగతా వాళ్ళు ఓసీలు అని లెక్క కట్టి మైనారిటీల లెక్క కూడా తెచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. బండి సంజయ్ అంటుండు బీసీలను మైనారిటీలను తెచ్చి బీసీలలో ఎట్లా కలుపుతారని. నేను సూటికి వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. మైనారిటీలను రాజ్యాంగ పరంగా 1960 నుంచే నాకు తెలిసి బీసీలలో బీసీ రిజర్వేషన్లు పొందినరు. ఇవాళ దూదేకులు కానీ, తురక చాకలు కానీ, తురక మంగలి కానీ ఇట్లా 29 కులాలు బీసీలు ఇవాళ మైనారిటీలు బీసీల రిజర్వేషన్లు పొందుతారు. అంతెందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సిద్ధంగా ఉంటే
గుజరాత్ రాష్ట్రానికి నేను టీములను తీసుకెళ్తా. నరేంద్ర మోడీ గారు 12-13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న గుజరాత్లో ఇవాళ ముస్లింలు 29 కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ల ముస్లింలు గుజరాత్లో ఉన్నారు. ఇవాళ ముస్లిం బీసీలు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో ఇవాళ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలో ముస్లిం బీసీలు రిజర్వేషన్లు ఇవాళ పొందుతున్నారు. ఇవన్నీ నిజం కాదా? నిజ నిర్ధారణ కమిటీని రాష్ట్రాలకు పంపిద్దాం. ఇవాళ ఉత్తగానే భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి అబద్ధాలు చెప్పుకుంటా వీధి నాటకాలు వేస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం పరంగా వాళ్ళకు కూడా వచ్చిన రిజర్వేషన్లు బీసీ ఈ గ్రూప్లో ఉన్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు 5 కేటగిరీల కింద ఉన్నారు. ABCDE ఈ వచ్చేసి మెజారిటీ ఇవాళ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు వచ్చినాయి. దూదేకులో బీసీ బి గ్రూప్లో ఉన్నారు. ఇది నేను ఇచ్చింది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి దూదేకుల వాళ్ళు ఇవాళ బీసీ బి రిజర్వేషన్లు ఉన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి నిన్నమన తెచ్చినాయి కాదు. నేను ఎవరిని ఎందులో నేర్చలే. ఎవరు ఎందులో ఉండరో రాజ్యాంగం పరంగా ఎవరెవరికి అధికారం వచ్చిందో వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు మాత్రమే నేను చెప్పిన. సీఎం రేవంత్ రెడ్డి తాను పరుగెత్తుతూ మంత్రులను పరుగెత్తిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని స్పష్టం చేశారు. నిజామాబాద్ నగర శివారులోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ ఉన్న రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్లో పడుకునే నాయకులకు లేదని అన్నారు. ఉద్యోగాలు, నీళ్ల కోసమే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ తన 10 ఏళ్ల కాలంలో 50,000కు మించి ఉద్యోగాలు భర్తీ చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 56,000 ఉద్యోగాలను రేవంత్ భర్తీ చేశారని అన్నారు. ప్రతి ఖాళీని భర్తీ చేస్తామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఉన్న ఉద్యోగులను పీకేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిందని మహేష్ విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తీసుకువచ్చింది 0 అని ఎద్దేవా చేశారు. దీనిపై పట్టభద్రులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అన్నారు. తాము జిల్లాకు 5 కళాశాలలు తెచ్చామని, తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చిందే కాంగ్రెస్ అని అన్నారు. సీఎం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని, అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. నరేందర్ రెడ్డిని ఆశీర్వదించాలని మహేష్ గౌడ్ కోరారు. పట్టభద్రుల భవిష్యత్తులో కోరుకునేది ఏమిటి? ఉద్యోగాలు. 9 మాసాల్లో 56,000 ఉద్యోగులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్తా ఉన్నాను, ఖాళీలు ఉన్నటువంటి న్యాయంగా ఖాళీ ఉన్నటువంటి ప్రతి ఖాళీ స్థలాన్ని నింపుతాము. అది 1,00,000 దాటవచ్చు, 2 లక్షలు దాటవచ్చు, అన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్న మాట కూడా ఈ సందర్భంగా మీ పట్టభద్రులందరూ కూడా ఆశ్వాసం ఇస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. చాలామంది మహిళా సోదరి ఉన్నారు ఇక్కడ. 35 నుంచి 40,000 మంది వరకు మహిళలకు ఉద్యోగాలు వచ్చాయి ఈ సంవత్సరంలో. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న సంవత్సరం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పట్టభద్రులు అభివృద్ధిని చేసి చూసి ఓటాల్సినటువంటి పరిస్థితి. మిత్రులారా, భగవంతుడు అందరికీ సమానమే. మేము కూడా భగవంతుడు పూజ చేయందే బయటికి రాము. భగవంతుడు ఉండాల్సిన చోట గౌరవంగా భగవంతుడు ఉంటాడు. మీరు ఏం చేశారు ఈ 10 ఏళ్ళలో అది చెప్పి ఓటు అడగాల్సిందని నేను బీజేపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నాను. 2014 నుంచి ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు ఉన్న వ్యక్తులు ఆ 2 కోట్లు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను పీకేశారు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేశారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నారు? ఇవాళని అడుగుతా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వరు, స్థానికుల ఉపాధి ఇవ్వరు, అదాని అమ్మాలని పెంచుతారు. వారి వల్ల వచ్చి ఓటు అడుగుతా ఉన్నారు. మిత్రులారు, ఈ ప్రాంతంలో 4 ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో మీరు తీసుకొచ్చింది 0. ఏ ముఖం పెట్టుకొని వచ్చి మీరు ఓట్లు అడుగుతారు? అది మీరు అడగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి పట్టభద్రుడు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి. కేంద్రంలో 0 తీసుకొచ్చిన మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారనే ప్రశ్న వారికి వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు చేయాలో ఘనంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఐటీ మంత్రిగా చెప్తా ఉన్నారు ఇప్పుడే,
నిజామాబాద్ ఐటీ టవర్ ఉంది, టవర్ తప్ప ఏమీ లేదు. దానికి సరిపడేటువంటి నిధులు విధులు కంపెనీలు తీసుకొస్తానని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు మాటిస్తూ ఉన్నారు. నిజామాబాద్ ఐటీ స్థాపన కొరకు కృషి చేస్తారన్న మాట వారు ఇస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమం ఇస్తూ ఉంది. ఇంటిగ్రేటెడ్ కళాశాలలు 57 కళాశాలలో నిజామాబాద్కి 5 కళాశాలలు తెచ్చుకున్నటువంటి సందర్భం ఇవాళ. తెలంగాణకు యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, షుగర్ కర్మగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రైతులు ఆధారపడిన జిల్లా. రైతాంగ పరంగా ఇక్కడ రావాల్సిన నిధులు విధులు అన్నీ కూడా తీసుకొస్తున్న మాట ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నారు. మిత్రులారా, పట్టభద్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యువకుడు నరేందర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడడం చూశారు. ముఖ్యమంత్రి మా అందరి సహకారంతో పట్టభద్రుల యొక్క సమస్యలు తీర్చడమే కాకుండా ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చడానికి వారు కంకణబద్దులై ఉన్నారు. దయచేసి నరేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన మీ అందరూ నేను కోరుతా ఉన్నాను. 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, అలాగే 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు. ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు హాజరు కానుండగా 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలకు 22,915 మంది విద్యార్థులకు గాను 141 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్సీ రవీందర్కు సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నాపత్రాలు కేంద్రాలకు చేర్చాలని, పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హితవు పలికారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా త్రాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో నియమిస్తూ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిఐఈఓ రవికుమార్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ విజయభాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నవిపేట మండలం నాళేశ్వర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం శివరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబవుతోంది. అయితే ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం పుప్పాల రమేష్ అనే వ్యక్తి సొంత నిధులతో మరుగుదొడ్లను నిర్మించాడు. నవిపేట మండలం నాళేశ్వర్ గ్రామంలో పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించుకొని ఒకరోజు ఇక్కడే జాగరణ చేయటం జరుగుతోంది. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లను నాళేశ్వర్ గ్రామానికి చెందిన పుప్పాల రమేష్ తన సొంత నిధులతో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 3 లక్షల రూపాయల వ్యయంతో మరుగుదొడ్లను నిర్మించాడు. వాటిని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కాకుండా మరుగుదొడ్లో నిర్మించడం జరిగిందని, 26వ తేదీ నాడు మహాశివరాత్రికి వేలాదిగా భక్తులు తరలి వస్తారని చెప్పారు. వారి సౌకర్యార్థం నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రమేష్ కుటుంబ సభ్యులు, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, మాజీ సర్పంచ్లు త్యాగ సరీన్, మగ్గరి నరసింహరావు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి కృప మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్ల అవసరం నిర్మాత కోసం గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇబ్బందులు జరిగినాయి దృష్టిలో ఉంచుకొని స్థానికులైన పుప్పాల రమేష్ గారు వాళ్ళ అమ్మానాన్న జ్ఞాపకార్థం, పుప్పాల లింగన్న గంగవ్వ జ్ఞాపకార్థం వారు 3 లక్షలు వేయించి బాత్రూంలు నిర్మించడం జరిగింది. వారికి వారి కుటుంబం వారికి ధన్యవాదాలు. ప్రజల హక్కులు, బాధ్యతల గురించి అంతర్జాతీయ మానవ హక్కుల కమిటీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. వీరి కార్యక్రమాలు మారుమూల గ్రామాలకు విస్తరించాలని వారు ఆకాంక్షించారు. ప్రముఖ మెజిషియన్, కళాకారుడు ప్రఫుల్ల చంద్ర పీసీ సర్కార్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ ఇంద్రజాల దినోత్సవం నిజామాబాద్ నగరంలోని రామకృష్ణ విద్యాలయంలో అంతర్జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందరినీ అలరించే మెజిషియన్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఇందూరు నగరానికి చెందిన ప్రముఖ మెజిషియన్ జాదు రంగనాథ్ దంపతులను సన్మానించారు. వారు ప్రదర్శించిన ఇంద్రజాల ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు, విపి చందన్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రముఖ మెజిషియన్, కళాకారుడు ప్రఫుల్ల చంద్ర పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకొని ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో మెజిషియన్ డే నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎన్హెచ్ఆర్సీ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో నిర్వహించాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షులు ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్తో పాటు అధికార ప్రతినిధి సముద్రాల మాధురి, ఉపాధ్యక్షులు వెనిగళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
వెల్కమ్ బ్యాక్. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారు. రిజర్వేషన్ల పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓ విప్లవం తీసుకురానుందని ఆయన పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం లలితా గార్డెన్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పించబోతోందని, రిజర్వేషన్ల పరంగా ఒక విప్లవాన్ని తీసుకురాబోతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక టీచర్స్ ప్రాధాన్యత ఉంటుంది, మాకు డిస్కషన్ చేస్తారు అని ఒక ఎమ్మెల్సీ పార్టీలో కాదు, ఎవరు పార్టీ పెట్టారు, వీళ్ళు పెట్టారు. దాన్ని కూడా అటువంటి ఆలోచనలు కూడా చూడాలి. తప్పనిసరిగా మన బీజేపీ కూడా మనకి ఏం చేసింది, ఇన్ని చర్చలు వేసుకుంటూ ఇన్ని రోజులు వేసి బీజేపీ ఏం చేయలేదు. నా విద్యార్థులు జాబ్ చేయలేదు. 2 కోట్లు ఇస్తామని చెప్పగా ప్రైమ్ మినిస్టర్ సభ్యులు అక్షయంలో పంపించింది. అక్షయంలో మీకు ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో నిరుద్యోగులను నిండా ముంచిందని, నోటిఫికేషన్లు వేస్తే కోర్టులలో మగ్గిపోయాయని, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర బడ్జెట్ వీళ్ళు బడ్జెట్ 10 సంవత్సరాల కాలంలో ఏమేమి చేసినా మీ అందరికీ కూడా తెలుసు. 8 లక్షల కోట్లు అప్పు చేసింది. షోకి వేస్తే బాగా అన్నట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ అప్పే కాదు, 23 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతామని తెలుసుకొని మన రాష్ట్రానికి ఏదైతే 6 నెలల తర్వాత రాబోయే ఇంకా ముందో దానంతా కూడా వసూలు చేసింది. వైట్ దారాలు అయితేనేమి, రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ అప్పడెక్కడంలో కానీ దాదాపు 30-40 వేల కోట్లు పైసలను కూడా వసూలు చేసుకొని 8 లక్షల కోట్లు అప్పులు, మరి దానితో పాటు 30,000 సీఎంఆర్ చెక్కులను కూడా పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వండి. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అధోగతికి పాలు చేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగింది. బాలికలు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, విద్యాభ్యాసం, ప్రాథమిక హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా మహిళా సంక్షేమ జెండర్ స్పెషలిస్ట్ కవిత పేర్కొన్నారు. కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థినులకు ఆమె అవగాహన కల్పించారు. బేటీ బచావో బేటీ పడావో ప్రారంభించి నేటితో 10 సంవత్సరాలు పూర్తయినందున కోటగిరిలోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం తమకు కల్పించిన ప్రాథమిక హక్కులపై జిల్లా మహిళా సంక్షేమ జెండర్ స్పెషలిస్ట్ కవిత వివరించారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థినులు సంస్కృతి, సాంప్రదాయాలు, క్రీడలు, విద్యాభ్యాసం, జీవన విధానంపై అద్దం పట్టేలా చిత్రీకరించిన చిత్రాన్ని డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. విద్యార్థుల జీవన విధానంలో అనేక మార్పులు అవసరమని, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి తమకు కల్పించిన హక్కులను తెలుసుకోవాలని అన్నారు. ఆపదలో ఉన్న సమయంలో టోల్ ఫ్రీ నంబర్కు 1098 డయల్ చేసి తక్షణ సహాయం పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాల సంరక్షణ విభాగం అధికారి సాయిలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ కొమురవ్వ, కేజీబీవీ ప్రిన్సిపల్ సవితారాణి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. టీచర్ అయితే ఉద్యోగం చేసామని పనికి వస్తుంది. నాకు
టీచర్ ఉద్యోగం వస్తుందంట, వస్తుంది ముందే. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టిందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోబియా, పాలిటిక్స్, పర్సంటేజ్ మూడ్లో నడుస్తోందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మైక్ పట్టుకోగానే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. పర్సంటేజీ ఇస్తేనే సర్కారు పని చేస్తోందని అన్నారు. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలేదు, కానీ పక్క రాష్ట్రాల్లో ఇచ్చామని ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయం తప్ప సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనపై దృష్టి లేదని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం మంచిదే, కానీ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని ఆమె హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయం చేయాలనే ఆలోచన తప్ప పరిపాలనపై రేవంత్ రెడ్డికి దృష్టి లేదని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే దాన్ని సందర్శించే తీరిక లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలన్నీ ప్రక్కన పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. క్వింటాలు మిర్చికి 25,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలోనే మహబూబాబాద్ జిల్లాను అభివృద్ధి చేశారని వివరించారు. వరదలొచ్చినా కష్టాలొచ్చినా అండగా ఉండేది గులాబీ జెండానే అని ప్రజలకు భరోసా ఇచ్చారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి 8 మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు. ఎక్కడ పోయిండయా మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట. ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాడట. ఎందుకు నీ ప్రచారం? ఎవరి కోసం ప్రచారం? ఏం చేసినావని ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు మిర్చి రైతుల గోస చూసిండ్రా? పసుపు రైతుల కన్నీళ్ళు పట్టించుకున్నారా? చచ్చిపోయినటువంటి కూలీల గురించి, ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వమన్నా ఉండాలి కదా. మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి, అక్కడ వాళ్ళని బయటకు తీసే ఆస్కారం ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది. పీపీపీ మోడ్ అంటే ఏంటంటే, ఒకటి ఫస్ట్ పి ఫోబియా. ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి? కేసీఆర్ ఫోబియా. మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి, అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు. ఆయనకి ఏం రాదు పాపం, ఏం చేయడు. మైక్ పట్టంగానే సంవత్సరంన్నరైనా కేసీఆర్ని తిట్టాలి. ఒకటి కేసీఆర్ ఫోబియా. 2 ఇంకోటి ఏముంటుంది? పాలిటిక్స్. ఇక తెల్లారులేస్తే పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే, పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసబెట్టిపోయి ఓట్లు అడగడానికి నిజామాబాద్కు పోయింది. నిజామాబాద్ అంట, కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లు అడుగుతాడంట. 3వది పర్సంటేజ్. ఏంది పర్సంటేజ్? మీ అందరికి కూడా తెలుసు. బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా 10% సర్కార్ అని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తురు, అక్కకి ఫలాన్ చోటకపోతే గడ పర్సంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని. సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలామంది. మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు. కొంతమంది హుషారు ఉన్నోళ్ళు పోయి తెచ్చుకుంటారట పర్సంటేజ్ ఇచ్చి. మరి ఆలోచన చేసుకోండి ఒక్కసారి. సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి. పర్సంటేజ్ తీసుకోవాలి, లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి, ప్రజాపాలన మాత్రం లేదు, వాళ్ళు చెప్పింది మాత్రం లేదు. అందుకే నేను అంటున్నా, ఇది పీపీపీ మోడ్లో నడుస్తుంది. ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే. ఏం చేస్తుండే ఇక్కడ మీరు అందరూ తెలుసు, పత్రికా మిత్రులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలే వారు చెప్పింది. కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో ఇగో మేము 2,500 ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పిఆర్ స్టంట్లు వేస్తున్నారు. ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మదేవి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై బోనం ఎత్తుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గల అతి పురాతనమైన ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎల్లమ్మ ఆలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మ ఆలయ గుడి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 3 రోజులుగా పూజ, హోమం, నైవేద్యం కార్యక్రమాలు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందని అన్నారు. ఆదిపరాశక్తి ఎల్లమ్మ ఆశీస్సులతో ఇందూరు నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని ఆయన ఆశించారు. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షులు నాగొళ్ల లక్ష్మీనారాయణ,
కార్పొరేటర్ నేలం రాజు, బొబ్బిలి వేణుగోపాల్, రెంజర్ల నరేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల కార్యక్రమం, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు, అమ్మవారికి అభిషేకము. 3వ రోజు ఈరోజు బోనాల పండుగ. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని ప్రతి మహిళ కూడా ఈ బోనాల పండుగలో పాల్గొని మన హిందూ ధర్మం మరియు సనాతన ధర్మానికి అనుగుణంగా ఇక్కడ కార్యక్రమాలు చేయబడతాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మగుట్ట ప్రాంత ప్రజలకు మరియు ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులకు, యువకులకు, సోదరిమణులకు, హిందూ నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎల్లమ్మ ఆశీర్వాదంతో, గుట్ట మీద ఉన్న ఎల్లమ్మ ఆశీర్వాదంతో ప్రజలకు అందరిపైన ఒక చల్లని చూపు ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే ఏదైతే వర్షకాలంలో అంటే అమ్మవారి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడకుండా రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని, రైతు బాగుంటే దేశమంతా బాగుంటుంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉంటారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లాలో చేపట్టే కార్యక్రమాల గురించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకొని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత క్రింద జిల్లాలో చేపట్టే కార్యక్రమాల గురించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రధానంగా పొదుపుపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేయాలని, అవగాహన ర్యాలీలు, వినియోగదారులతో ఆర్థిక అక్షరాస్యత సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, బెప్మా పీడి రాజేందర్, అభిజిత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ నెల 27న ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు తమ సంస్థలలో పనిచేసే పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామానికి చెందిన కట్కూరు రాములు ఈ నెల 22న ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. తన భర్త కనిపించడం లేదని రాములు భార్య నాగజ్యోతి ఆదివారం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం జానకంపేట్ చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించారు. బాపునగర్కు చెందిన రాములుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే రాములు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన పీఎంపీ అసోసియేషన్ నాయకులు మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సెక్రటరీ బిల్లా సాయిబాబా మరియు పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాజ్ వాపోయారు. అంతేకాకుండా తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సిగ్గుచేటని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తమ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ధర్మ సమాజ్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మందజ్యోతి శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు చైతన్యంతో పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు ఆలోచించి ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో సీరియల్ నెంబర్ 9న మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. TWJF రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసి వాదన చేసి జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేల్పూర్ మండలం అక్లూరు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నుండి బుధవారం వరకు పవిత్ర కార్యక్రమంలో భాగంగా పూజ్యాపాదులు శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి సమక్షంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుండి శ్రీ మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యావచనం, ఋత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, అంకురార్పణం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన కుట్రలు మానటం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. బీఆర్ఎస్ నిలిచిందని ఎద్దేవా. విజన్ ఉన్న నేత సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌజుల్లో పడుకునే నాయకులకు లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. 9 నెలల్లో 56,000 ఉద్యోగాలను ందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. సీఎంకు రాజకీయం తప్ప పరిపాలనపై దృష్టి లేదని ధ్వజం. ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోందని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రిజర్వేషన్ల పరంగా రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.